కార్తీ అందరూ ఎట్లున్నారు మళ్ళా నేనైతే మంచిగా ఉన్నా మరి ఇవాళ లచ్చక ముచ్చట్ల మంచి మంచి ముచ్చట్లదే పట్టుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు వేసేద్దాం లచ్చక ముచ్చట్లు జీవితం అనేది ఎప్పుడు ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరు తెలియదులా ఇక జీవితం గింతే అనుకునే టైంలో అద్భుతాలు జరుగుతాయి అగో గట్లనే ఒక అన్న బెట్టింగ్లు ఆడి నష్టపోయి పానాల తీసుకుందాం అనుకున్నాడు ఆఖరికి అన్న జిందగీ ఎట్లా మలుపు తిరిగిందో మీరే చూడాలి మరి ఇక గిడ గానొస్తున్నకి తమ్ముడు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిండు జిందగీలో మంచిగా సెట్ అవుదామని అనుకున్నాడు అవి అట్లా అనుకున్నట్టే చిన్న చిన్న కొలువులు చేసి షురువు చేసి ఇక కరోనా కాలంలో అయితే శానిటైజర్ వ్యాపారం చేసి ఏం తక్కువ 2 కోట్ల దాకా కమాయించిండు ఇక వచ్చిన పైసలను ఆపుకునే నేర్పు లేకపోవడంతో మళ్ళీ మొదటికే వచ్చిండట ఇక ఈ తాపు ఎట్లనన్నా విజయం సాధించాలని చెప్పి 2,000 రూపాయలతోనే హైదరాబాద్కి వచ్చిండు ఇక గిడ ఇంకో దోస్తుతో కలిసి ఒక కంపెనీని కోట్ల రూపాయలు ఆమ్దాని వచ్చేటట్టు చేసిండు తమ్ముని పేరు రవికుమార్ సాగరు కర్నూలు జిల్లా గూడూరు అటైనది వీళ్ళ అయ్య పేరు వెంకటేశ్వర్లు ఆర్ఎంపీ డాక్టరు ఇక ఈ తమ్ముని వాళ్ళ అమ్మ ఈ తమ్ముడు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయిందట క్యాన్సర్ బీమార్తోని డిప్లొమా చదివే టైంలో క్రికెట్ బెట్టింగ్లో 10,000 నష్టపోతే ఇక తీర్చడం కుదరక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడట అప్పుడు అయితే తమ్ముని వాళ్ళ స్నేహితురాలు ఒక ఆమె కాపాడిన తర్వాత వ్యాపారం చేయాలని అనుకున్నాడు లాక్డౌన్లో నాకు టిక్టాక్లో ఈ శానిటైజర్ బిజినెస్ గురించి తెలిసింది ఆ శానిటైజర్ బిజినెస్ని టోటల్గా ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయడం జరిగింది ఒక చిన్న గోడౌన్ తీసుకొని డైలీ మెడికల్స్కి హాస్పిటల్స్కి తిరిగి ఆ మాస్కులు శానిటైజర్లు అన్నీ కూడా గ్లౌజులు సప్లై చేసి దాదాపు ఒక 1 ఇయర్లోనే 2 కోట్లకు పైగా టర్నోవర్ చేశాను నాకు డబ్బులు అన్నీ ఒకేసారి వచ్చేసరికి అడిగిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేసా ఎవరు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తూ వెళ్తూ ఉన్నా అదే సందర్భంలో మొత్తం జీరోకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎవరు అడిగినా కూడా నేను ఇచ్చిన వాళ్ళు నాకు రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు కొన్ని సందర్భాల్లో ఆటోకు కూడా ఛార్జ్ లేని సందర్భాలు చూసా రెంట్ కట్టలేని సందర్భాలు కూడా చూసా ఇంటికి అటువంటి రోజుల నుంచి ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు చేసిన మిస్టేక్స్ కాకుండా ఫ్యూచర్లో కొంచెం మంచిగా చేయాలనే ఉద్దేశంతో నా ప్లాన్స్ అన్నిటిని కూడా ఒక 3 నెలల పాటు అసలు ఇంటిలో నుంచి బయటికి రాకుండా మొత్తం కూడా ప్లాన్స్ అన్ని రెడీ చేసుకొని తరువాత నేను లాస్ట్ ఇయర్ 2022 మేలో హైదరాబాద్కి రావడం జరిగింది జేబులో 2,000 బుర్ర నిండా ఆలోచనలతోనే హైదరాబాద్కి చేరుకున్నాడు తమ్ముడు అట ఇంకా ఇర్షాద్ అనేది ఇంకో దోస్తు పరిచయం అయ్యాడు ఇక ఇర్షాద్ బీటెక్ పూర్తి చేసి వ్యాపారంలో ఆరుదేరిండు ఇద్దరు లక్ష్యం ఒకటే కావడంతో ఇక ఇద్దరు కలిసి 2022లో ఆర్చివ్ అకాడమీని షురూ చేసిండ్రు 7 గ్రూపుల కింద వ్యాపారాలు చేసుకుంటూ సత్తా చాటిండ్రు నేను కూడా ఒక కోచింగ్ పర్పస్ మీద వచ్చాను సో ఆ టైంలో మేము మీట్ అయ్యాము మా ఇద్దరికి లైక్ మైండ్ సెట్ అనిపించింది సో ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మేము అచీవ్ అకాడమీ అనే కంపెనీని ఫస్ట్ మొదటిగా స్టార్ట్ చేసి దాంతో అలా ముందుకు రావడం జరిగింది నేను కొత్తగా హైదరాబాద్కి వచ్చిన సందర్భంలో నాతో కలిసి చేయాలని చాలామంది కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారు అదే సందర్భంలోనే నేను ఇర్షాద్ కలవడం జరిగింది మేమిద్దరం కలిసి ఫస్ట్ అచీవ్ అకాడమీని స్టార్ట్ చేసాం జూన్లో 2022లో స్టార్ట్ చేసాం అక్కడి నుంచి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇప్పటికే దాదాపు ఒక 7 కంపెనీలను అయితే ఇద్దరం కలిసి సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేయగలిగాం 10,000 లేక ఆత్మహత్య చేసుకుందామన్నగా రోజులు ఒక్కసారి యాదిగి చేసుకుంటే అసలు ఈ స్థాయి ఏరుతా అనుకోలే అంటాడు ధైర్యం పోగొట్టుకున్న టైంలో చాలా మంది నాకు ధైర్యం ఇచ్చిల్లని అట్లనే తెలంగాణ సర్కార్ ప్రోత్సాహంతో మరవలేనంటాడు
కరోనాలో బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ జీరోకి వచ్చిన, మళ్ళీ బిజినెస్ చేయాలంటే డబ్బులు ఏమీ లేవు. కానీ బిజినెస్ చేద్దామనే ఉద్దేశంతో 2,000 రూపాయలతో హైదరాబాద్కి వచ్చా లాస్ట్ ఇయర్ మేలో. బట్ బిజినెస్ చేయడానికి డబ్బుల కోసం నేను ఎవరిని అడగాలో తెలియని సిచ్యువేషన్లో కొందరు వ్యక్తులు మేము సహాయం చేస్తామని ముందుకు వచ్చారు. దానిలో ముఖ్యమైన వ్యక్తి రమేష్ సార్ ఫస్ట్, దాని తర్వాత స్వప్న మ్యామ్. వీళ్ళిద్దరు నాకు హెల్ప్ చేశారు కాబట్టి ఈరోజు ఇలా బిజినెస్లు చేయగలుగుతున్నాం. దాంతోపాటు ఇంకా కొందరు వ్యక్తులు నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ప్రాణాలను కాపాడిన అమ్మాయి అట్లనే నా తండ్రి అంట ఆగి విజయం సాధించడానికి చాలా దోహదపడ్డా అంటాడు. డిప్లొమా తర్వాత మా నాన్న ఏదో జాబ్ తెచ్చుకుంటాడు, మంచిగా హ్యాపీగా ఉంటాడు అనుకున్నాడు. బట్ నేను జాబ్ చేయను నాన్న, బిజినెస్ చేస్తా అని చెప్పి నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. ఇప్పటివరకు నేను ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి ముఖ్య కారణం మా నాన్న నాకు ఇచ్చిన మోరల్ సపోర్ట్. దాంతోపాటు ఆ రోజు నేను సూసైడ్ చేసుకునే సందర్భంలో 10,000 కోసం ఆ రోజు నన్ను ఆ సూసైడ్ అటెంప్ట్ నుంచి కాపాడిన ఆ అమ్మాయి ఇప్పుడు నా కాబోయే వైఫ్. చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఆ రోజు జీవితంలో సేవ్ చేసిన అమ్మాయే మళ్ళీ నా లైఫ్లోకి రావడం. ఇక ఇప్పటిదాకా 50 దాకా అవార్డులు వచ్చినాయట తమ్మునికి. నాకు ఫస్ట్ అవార్డు వచ్చేసి ఢిల్లీలో ఇండియన్ ఐకాన్ అవార్డ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది 2021లో వచ్చింది. అప్పటి నుంచి ఒక్కొక్క అవార్డు వస్తూనే ఉన్నాయి. నా లైఫ్లో ద బెస్ట్ మూమెంట్ ఏదన్నా ఉంది అంటే గవర్నర్ గారి చేతుల మీదుగా రాజ్ భవన్లో తీసుకున్న అవార్డు. అలా దాదాపు ఇప్పటికీ ఒక 50కి పైగానే నేను అవార్డులు అయితే ఇప్పటివరకు తీసుకున్నాను. కానీ జీవితంలో ఇంకో అద్భుతం, ఆస్ట్రేలియా క్రికెట్ డేవిడ్ వార్నర్ నుంచి తారీఫ్ పొందడం అంటాడు. నా లైఫ్లో ఇంకొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అన్నయ్య మెసేజ్ చేయడం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత పెద్ద వ్యక్తి నుంచి నాకు అప్రిషియేషన్స్ వస్తాయని. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యి మరి నాకు మెసేజ్ చేసి ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఇలానే కష్టపడు, ఐఎమ్ ఆల్సో సపోర్ట్ యూ అన్నారు. అసలు నా ఆనందానికి హద్దులు లేవు. నాకు మెసేజ్ చేసినప్పుడు కూడా నేను ఒక 10 మందిని అడిగినా ఆయన నిజంటే నాకు ఫాలో అయ్యిందా లేదా, లేదంటే ఫేక్ అకౌంట్ నుంచి నాకు వచ్చిందా. స్టూడెంట్స్ అందరూ కూడా జాబ్స్ అనే సైకాలజీలో చాలా మంది ఉన్నారు. సో జాబ్ తెచ్చుకోవడమే కాదు, జాబ్ ఇవ్వడం కూడా ఒక మంచి ఆప్షన్ అన్నదాన్ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనే కాన్సెప్ట్తో మేము మనోవిజ్ఞాన యాత్ర అనేది ఒకటి చేయడం జరిగింది. సో దీనికి కాను 30 days 30 districts కి మేము వెళ్ళాము. దాంతో పాటు బెస్ట్ ఇన్నోవేటివ్ థాట్స్ ఆర్ ఐడియాలజీ ఉన్న స్టూడెంట్స్ని మేము కొంతమందిని పిక్ చేసుకుని వాళ్ళని ఇంక్యుబేట్ చేశాము. దాంతోపాటు బెస్ట్ స్టార్ట్అప్ ఐడియాకి మనం ఒక 1 lakh ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేస్తూ ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఏ హామీని సుత్తా నెరవేర్చలే అంటాడు రిటైర్మెంట్ అయిన కలెక్టర్ ఆఫీసర్ ఆకునుని మురళి సారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన జాగో తెలంగాణ కార్యక్రమంలో మురళి సార్ పాల్గొని ఇట్లా మాట్లాడిండు. ఇక్కడ మనకి బీజేపీకి సంబంధించి గత 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న బీజేపీకి సంబంధించినటువంటి విషయాలు మేము చెప్పడం జరిగింది ప్రజలతోని. వాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేయకుండా ఓన్లీ పాకిస్తాన్ పూచి చూపించి ముస్లింలకు పూచి చూపించి ఓట్లు అడుగుతున్న పద్ధతి అనేది ప్రైమ్ మినిస్టర్ చేసే ఒక అన్యాయమైనటువంటి విషయం ఇది. సో అందుకని అలాంటి విషయాలు చెప్తాము. ఇప్పటి వరకు బీజేపీ ఒక విద్యలో ఒక పని చేయలేదు, అట్లాగే వైద్యంలో ఒక పని చేయలేదు, ఉపాధిలో ఒక పని చేయలేదు,
అట్లా ఈ వ్యవసాయ రంగంలో పనిచేయలేదు. ఈ 4 ప్రాధాన్యత అంశాలకు సంబంధించి నేనైతే మోడీకి 100 మార్కులకి 5 మార్కులు ఇస్తా. ఇంత అన్యాయంగా ఇది వేరే విషయాలు మాట్లాడుకుంటూ ఆయన చేసే పనులు మాట్లాడకుండా, గత 10 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందో మాట్లాడకుండా, మిగతా రాజకీయ పార్టీల గురించి మాట్లాడుకుంటూ తప్పుదోవ పట్టిస్తున్నాడు ప్రజలని, ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నాడు. కాబట్టి ఆయన గురించి మేము ఇవన్నీ ఆయన యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్పుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్నాము. అట్లా ఇక్కడ నగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ రకంగా స్వేరోస్ను మోసం చేశాడు, ఏ రకంగా రాజ్యాంగ పీఠులను మోసం చేశాడు, ఏ రకంగా బహుజనవాదులను మోసం చేశాడు, ఏ రకంగా రాజ్యాధికారానికి వచ్చే మంచి విలువలతో కూడిన రాజకీయాలని వచ్చే వాళ్ళని మోసం చేశాడు అనే విషయం కూడా మేము ఇక్కడ చెప్తున్నాము. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గత ఎలక్షన్స్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కేసీఆర్ ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఒక యుగపురుషుని లాగా కనబడుతుంది. ఆ టీఆర్ఎస్ పాలననేమో ఒక స్వర్ణయుగం లాగా కనబడుతుంది. అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆడుతున్న విషయం కూడా మేము ప్రజలు చెప్తున్నాము. ఇలాంటి ఒక సాదాసీదా రాజకీయ నాయకుని కంటే కూడా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఓడించగలిగితేనే విలువలు గల రాజకీయాలు గెలిచేట్టు అవుతుంది. దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలైన వర్గాలకు, మైనారిటీలకు ఏ హక్కులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, వాళ్లకు అసైన్మెంట్ పట్టాల ద్వారా భూములు ఇచ్చిందో, ఆదివాసీ పోడు పట్టాల ద్వారా ఆదివాసులకు భూములు ఇచ్చిండ్రో, రిజర్వేషన్ల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిండ్రో, ఇవాళ వాటన్నిటిని రద్దు చేసి ఈ దేశం మీద, ఈ సమాజం మీద, ఈ రాజ్యాంగం మీద, ఈ రిజర్వేషన్ల మీద నరేంద్ర మోడీ, అమిత్ షా దాడి చెయ్యాలని ఇవాళ కంకణ బద్దులై బయలుదేరిను. అందుకే మిత్రులారా, 1980లో జనతా ప్రభుత్వం ఈ దేశంలో సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన తెలంగాణ నుంచి, మన మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగి ఆనాడు వాళ్ళందరినీ ఓడించి రాజ్యాంగాన్ని కాపాడి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిరు. ఆనాడు తుపాకీ తూటాలకు ఇందిరాగాంధీ గారు బలైనప్పుడు వారి ఆఖరి స్వార్థ, చివరి రక్తపట్టు ఈ దేశ పేదల కోసం అంకితం చేసినప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన ప్రాంతం, మన గడ్డ, మన తెలంగాణ నుంచే ప్రాతినిధ్యం వహించారు. भाई और बहनों, मेरे मंच पर आते ही आपने मोदी 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 के नारे लगाए। मैं देश भर में घूमकर आज बोंगीर आया हूं। देश भर में मोदी मोदी के नारे लग रहे हैं। 3 चरण के चुनाव में हम 200 के करीब पहुंच गए हैं। अब 400 पार करने के लिए तेलंगाना ने वोट डालना है। మిత్రులారా, నేను ఇక్కడ అందరూ నేను వేదిక మీదకు వస్తున్నప్పుడు మోదీ 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 అన్నారు. నేను దేశమంతా పర్యటించి వస్తున్నాను. అన్ని చోట్ల కూడాను మోదీ 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 అన్నటువంటి నినాదం వినిపిస్తోంది. ఇప్పటి వరకు 3 దశలు పూర్తయ్యాయి. 200 సీట్లకు మనం చేరువైపోయాము. ఇక 400 సీట్లను గెలవాల్సి ఉంది. తెలంగాణ కూడా ఈ 400 సీట్లను సాధించడంలో తోడ్పడవలసి ఉంది. भाई और बहनों, 2019 में तेलंगाना की महान जनता ने हमें 4 सीट दी है, मगर मैं आज सुन लो रेवंत रेड्डी, आज कहकर जाता हूं, इस बार तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं। 2019 ఎన్నికల్లో తెలంగాణ యొక్క ప్రజలు మాకు 4 సీట్లను ఇచ్చారు. రేవంత్ రెడ్డి విను, ఈసారి 10 కన్నా ఎక్కువ సీట్లు మేము గెలవబోతున్నాము. भाई और बहनों, तेलंगाना का ये डबल डिजिट स्कोर मोदी जी को 400 पार कराने वाला है। మిత్రులారా, తెలంగాణలో ఈ 2 అంకెల సంఖ్యలో ఎంపీలు గెలవడం అనేది
మోదీ గారికి 400 సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. भाई और बहनों, एक कांग्रेस पार्टी की स्थिति इतनी खराब हो गई है कि उनको उम्मीदवार नहीं मिल रहे हैं. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా శోచనీయంగా తయారైందంటే వాళ్లకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకటం లేదు. చూసిలానులా గివి మరి ఎట్లచ్చక ముచ్చట్లు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అందరుకుంటా మరి.